సో ఏం పెరుగుతున్నది మనది? సోయి పెరుగుతున్నదా? ఏం పెరుగుతున్నది? ఈగో పెరుగుతుంది. చదువు ఎక్కువ చదువుతున్నాం, సోయి పెరుగుతలేదు, ఈగో పెరుగుతున్నది. సంపద ఎక్కువ ఉన్నది, సోయి పెరుగుతలేదు, ఈగో పెరుగుతున్నది. అంటే మన కాన్షియస్నెస్ పెరుగుతలేదు, మన స్పృహ పెరుగుతలేదు, ఈగో పెరుగుతుంది. సంపద ఎక్కువ ఉన్నది, ఈగో పెరుగుతున్నది. మనకు రిలేషన్స్ ఎక్కువ, చాలామంది తెలుసు, మనకు పొలిటీషియన్స్ తెలుసు, యాక్టర్స్ తెలుసు, అందరితోటి పరిచయం. సో ఏమంటాం జనరల్గా మనం ఏమంటాం? तुझे पता है मैं कौन? डायलॉग ఏమొస్తుంది? तुझे पता है मैं कौन? बताओ बताओ कौन? చెప్పాలా నేను ఎవరినో? వస్తుంది కదా? ఎందుకు వస్తుంది? అది ఏంటిది? అది సోయా ఈగోనా? ఈగో. మరి అన్నిటితోటి ఈగోనే పెరుగుతుంది. ఎక్కువ స్మార్ట్ ఉన్నారు, ఏం పెరుగుతున్నాయి? ఎక్కువ హ్యాండ్సమ్ ఉన్నారు, బాడీ బాగా పెంచింది అనుకో, కండలు మస్తు వచ్చినాయి, ఏం పెరుగుతున్నాయి? టైట్ టీ షర్ట్, కండలు అటు ఇటు కనిపించాలా, టీ షర్ట్ గిత్తే ఉండాలి, ఇది కనిపించాలిగా, ట్రైసెప్ కనిపించాలా, ఏం పెరుగుతుంది? ఎందుకు ఇది కనిపించాలా? నీకు లేదు కాబట్టి నాకు ఉన్నది కాబట్టి. సో ఏం చేసినా మీరు ఈగోనే పెరుగుతుందా? మీరు ఏమన్నా చేయండి, ఏం చేసినా ఏం పెరుగుతున్నది? ఈగోనే పెరుగుతుంది. మన సో ఎట్లా పెరుగుతుంది? స్పృహ ఎట్లా పెరుగుతుంది? చిత్తశుద్ధి అంటారు కదా, ఏమంటారు దీన్ని? చిత్తశుద్ధి ఎట్లా పెరుగుతుంది? మీరు ఏమన్నా చేయండి, మీరు ఏది చేసినా ఈగోనే పెరుగుతుంది. మీకు చాలా రిలేషన్స్ ఉన్నాయి, ఈగోనే పెరుగుతున్నది. మీరు ఫేమస్ ఉన్నాయి, ఈగోనే పెరుగుతున్నది. మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. నా శ్రమ గురించి నువ్వు మాట్లాడతావు, నేను పడే కష్టం ఏమంటావు? ఎండ ఎర్రగడ్డల పడే కష్టం నేరా ఇतना कोई मेहनत करता ఏం పెరుగుతుంది? ईगो बढ़ेगा। क्या बढ़ रहा है इससे? मेहनत करो तो ईगो ही बढ़ा ले रहे, स्मार्ट दिखो तो ईगो ही बढ़ा ले रहे, बॉडी बनाओ तो ईगो ही बढ़ा ले रहे, रिलेशन है तो ईगो ही बढ़ा रहे। कुछ भी करो, पैसा आया, कुछ भी आया, अल्टीमेटली क्या बढ़ रहा है? కానీ ఏం పెరగాలి? क्या बढ़ना चाहिए? होश बढ़ना चाहिए, होश। ఏం పెరగాల? ఏం పెరగాల? సోయి పెరగాలి. సోయి పెరిగితే ఏమవుతుంది? ఎవరితోటి ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చెయ్యొద్దు, ఏది మంచిది, ఏది చెడు, ఎప్పుడు అర్థమవుతుంది? మంచిది మంచిగా అర్థం కాదు. మంచిది కేవలం ఒక విషయం మంచిగా ఉన్నది, లేకపోతే ఒక ఒక విషయం మంచిది, అందుకని అది మంచిగానే అర్థం కాదు. సోయి లేకపోతే అది కూడా చెడు అనిపిస్తుంది. సోయి లేకపోతే, స్పృహ లేకపోతే, कॉन्शियसनेस लेకపోతే అది కూడా अगर हम होश में नहीं है तो अच्छा भी कैसे दिखता? बुरा। अच्छा भी बुरा, अच्छाई भी बुरा। किसी ने अच्छा बताया तो भी हम क्या सोचते? अगर होश में नहीं है तो, अगर ईगो में तो मुझे बताता, मुझे पता नहीं, मुझे पता नहीं क्या करना है, बोलते नहीं बोलते? तो क्या होगा? अगर ईगो है तो अच्छाई भी, ईगो में रहना बोले तो होश में रहना है नहीं। अगर होश में रहा तो
ही अच्छा अच्छा दिखता और बुरा अगर होश में नहीं है तो अच्छा भी। माँ ने बोला खा ले, हमने प्लेट निकाल के फेंक दिया, कैसा मनेगा? मदर बोले कि खाना खाओ, मम्मी ఏమంటే తినమనంటే ఏం చేస్తాం? తీసి पड़ेगा। क्यों? अब खाना खाना अच्छी बात है बुरी बात है? खाना खिलाना अच्छी बात है बुरी बात है? మంచిదా చెడా? మరి చెడు ఎందుకు అనిపిస్తున్నా? क्योंकि अब होश में మనం సోయిలో, అందుకే మిస్సెస్ చెప్పినా మనకు వ్యతిరేకమే అనిపిస్తుంది, బ్రదర్ చెప్పినా మనకు రివర్సే అనిపిస్తుంది, ఫాదర్ చెప్పినా మనకు రివర్సే అనిపిస్తుంది, ఫ్రెండ్స్ చెప్పినా రివర్సే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే అది రివర్స్ లేదు, మనం రివర్స్. ఎందుకు? అది రివర్స్ లేదు. ఏదున్నది రివర్స్ లో? మనం. అందుకే రివర్స్. సో हमको बढ़ाना क्या चाहिए? हमको क्या ध्यान में रखना? మన ఏ దృష్టిలో ఉండాలా? మన సోయి స్పృహ పెరుగుతున్నదా, ఈగో పెరుగుతున్నదా? మన స్పృహ పెరుగుతున్నదా, కోపం పెరుగుతున్నదా? మన స్పృహ పెరుగుతున్నదా, ద్వేషం పెరుగుతున్నదా? మన స్పృహ పెరుగుతున్నదా, స్వార్థం పెరుగుతున్నదా? మన స్పృహ పెరుగుతున్నదా, ఏంటి, శత్రుత్వం పెరుగుతున్నదా? ఏం పెరుగుతుంది? ఏం పెంచుకోవాలి? ఏది పెరిగితే మనకు లాభం? స్పృహ పెరిగితే లాభం, సోయి పెరిగితే లాభం, కాన్షియస్నెస్ పెరిగితే లాభం, అలర్ట్నెస్ పెరిగితే లాభం. మనం ఎంత అవేకనింగ్ ఉంటే అంత, లేకపోతే మన నష్టం మనమే చేస్తాం, మన లాస్ మనమే చేస్తాం, మనకు హాని మనమే చేస్తాం, ఇంకెవరు కాదు ప్రపంచంలో. అర్థమవుతుందా? ప్రపంచంలో ఇంకెవరు కాదు. సో సోయి ఎట్లా పెరుగుతుంది? మన స్పృహ పెరగడానికి మార్గం ఏంటిది? కాన్షియస్నెస్. ఇప్పుడు చెప్పినా కదా, అన్ని విషయాలు చెప్పేసిన. మీ డ్రెస్ బాగుంది, మీరు మంచి డ్రెస్ వేసుకున్నారు, బ్యూటిఫుల్ వైట్ అండ్ వైట్ వేసుకున్నారు, మెరుస్తున్నారు వైట్. మీ షూ బాగున్నాయి, మీ స్పెక్స్ బాగున్నాయి, మీ హెయిర్ స్టైల్ బాగున్నారు, మీ పాట బాగున్నది, మీ మాట బాగున్నది, మీ డాన్స్ బాగున్నది. ఏం జరుగుతుంది దాంతో పాటు? ఏం జరుగుతుంది? నేను సింగర్, నేను పాపులర్ సింగర్, నేను పాపులర్ డాన్సర్, నేను ఫేమస్ హీరో, హీరోయిన్, యాక్టర్, పొలిటీషియన్, మేధావి, ఇంటలెక్చువల్, నాకు అన్నీ తెలుస్తాయి. దీంతో ఏం జరుగుతున్నది? ఈగో. ధ్యానాన్ని తప్పించి, మెడిటేషన్ తప్పించి మీరు ఏం చేసినా ఈగోనే పెరుగుతుంది. ధ్యానం తప్పించి, ధ్యానం చేస్తున్నారు, ధ్యానంలో కూడా ఈగో పెరుగుతుంది. నేను మెడిటేట్ చేసే పర్సన్, అది కూడా ఇక ఆ ఈగోని అధిగమించలేము. దానికి కూడా ఈగో వచ్చింది అనుకో, ఐఎమ్ మెడిటేటివ్ అంటే నేను మెడిటేషన్ చేసే వ్యక్తిని. మీరందరూ నా మెడిటేటివ్, మీరు మెడిటేషన్ చేయాలి, నేను ఒక్కడనే చేస్తాను. సో దీంతో కూడా ఏం జరుగుతున్నది? ఈగో తగ్గించడానికి చేస్తున్నాం, కానీ ఈగో ఇక ఇక్కడ నుండి ఎవరు రక్షించలేదు. నో వన్ విల్ సేవ్. ఈగో నుండి రక్షించడానికి ద్వేషం, ఈర్ష, జలసి ఇవన్నిటి నుండి రక్షించడానికి ధ్యానం మార్గం. కానీ ధ్యానంలో కూడా దీన్ని పెంచుకున్నారనుకో, ఇది ఎవరు రక్షించలేదు ఈ ప్రపంచంలో. నో వన్ విల్ సేవ్ యూ. దట్ ఈస్ అల్టిమేట్. సో ధ్యానం కూడా ధ్యానంగా చేయాల్సి ఉంటుంది. ధ్యానం కూడా ధ్యానం కూర్చున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ చేస్తున్నా, పిల్లలది సౌండ్ వచ్చింది, అర్థం కాదా? ఇక్కడ మెడిటేషన్ చేస్తుంది, ఏం పెరుగుతుంది? కోపం పెరుగుతుంది, ఈగో పెరుగుతుంది.
ఒకడికి పోయినా అరే ఇంత సంత పురుషుని ఇంత యోగిని ఏమంటారు సంతృప్తి పరిచయం అంటే ఒక సన్యాసి, ఒక ఋషి, ఒక ముని, వాళ్ళకి ఏం చేస్తాం జనరల్గా? ఏం చేస్తాం? నమస్కారం. నేను ఇంత ఋషి ముని ఇంత వేసుకొని వస్తే నాకేమో నమస్కారం పెట్టాలి. ఎవరైనా పెడుతున్నారా? సో ఏమి డెవలప్ అవుతున్నది లోపల? ఈగో డెవలప్. అంటే నువ్వు ఏం చేసినా ఈగోనే డెవలప్ అవుతుంది. నువ్వు స్పృహలో లేవనుకో ఈగో ఏమవుతున్నది? ఓకేనా? ఎనీ ప్రాబ్లం? సో ఇట్లా పెట్టు. అర్థమైందా? ఏం చేసినా స్పృహ లేదనుకో, ధ్యానంలో కూడా ధ్యానం చేస్తున్న స్పృహ లేదు అనుకో, నువ్వు కూర్చుంటే ఈగో లేదు. సో స్పృహ ఈజ్ ఇంపార్టెంట్. సోయి అన్నది చాలా ఇంపార్టెంట్. నువ్వు ధ్యానం చేస్తూ కూడా స్పృహలో లేవు అని అనుకో, దేశం పెంచు, ఈగో పెంచు. అదే కదా, ఒక ఋషిమునికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవ్వట్లేదు. ఏమైతే కోపం వస్తుంది, శాపం పెడతాడు. ఏం చేస్తాడు? ఏమంటాడు? నువ్వు నెక్స్ట్ జన్మలో అలాన్న పశువు అయిపోతావు. ఎందుకు వచ్చింది కోపం? ఇన్సల్ట్ చేసేసినావు, ఆ ఋషిమునిని ఇన్సల్ట్ చేసినావు, కోపం వచ్చేసింది. ఋషిమునికి కూడా కోపం వస్తుంది. ఏం చేసాడు? శాపం ఎందుకు పెడుతున్నాడు? ఇన్సల్ట్ ఎందుకు అనిపించింది? లోపల ఇంకా ఉన్నది. నేను ఒకటి ఆశించిన, నువ్వు చేయలేదండి. నేనేమో నువ్వు నమస్కారం పెట్టాలని ఆశించిన, నువ్వు నన్ను అసలు పట్టించుకోలేదు. సో ఏం పెరుగుతున్నది? ఇండైరెక్ట్ గా. సో చాలా చిత్తశుద్ధితో ఉంటే మాత్రమే ఈ వీటి నుండి రక్షించుకోగలుగుతాం మనం. లేకపోతే ఈ బావిలో, ఈ సముద్రంలో స్పృహ కోల్పోయినా సముద్రంలో మునిగిపోతున్నట్టే. ఎంత స్పృహ సోయి కోల్పోతామో అంత సముద్రంలో మునిగినట్టే. మన అని మనము చేసుకున్నట్టు. సో ఇంపార్టెంట్ ఏంటిది? సో దాన్ని పెంచుకోవడానికి మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ మెడిటేషన్ కూడా సోయితోటే చేయాలి. ఈ మెడిటేషన్ ద్వారా నాకేమన్నా గర్వం ఫీల్ అవుతుందా అంటే, గమండ్ అంటారు, అహంకారం, ఈ అందరిట్లో నేను సెపరేట్ ఎందుకు? ఎందుకంటే నేను ధ్యానం చేసే పర్సన్ కాదు, నేను ఋషిముని కాబట్టి, ఓ మాంకుని కాబట్టి. సో దాంతో కూడా పెద్ద ఈగో, దాన్ని మించిన ఈగో ఎవరు రక్షించలేదు. సో అందుకని ఏది చేసినా కూడా స్పృహ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? ఆ స్పృహలో ఉంటేనే మంచిదా చెడువా అన్నది దేనిపైన డిపెండ్ అయి ఉన్నది? దేనిపైన ఆధారపడి ఉన్నది? మన సోయి పైన ఆధారపడి ఉన్నది, స్పృహ పైన ఆధారపడి ఉన్నది, కాన్షియస్నెస్ పైన ఆధారపడి ఉన్నది, మన చిత్తశుద్ధి పైన ఆధారపడి. సో మన లాస్ మనమే చేసుకుంటున్నామా? వేరే వాళ్ళు ఎట్లనే చేస్తారు, వేరే వాళ్ళు మంట పెడతారుగా, కానీ మనమైతే పెట్టుకోవట్లేదు అన్నది స్పృహలో. సో నిన్న మనం యాంగర్ డిస్కషన్ చేసినాం, చెప్పినా కదా దాని మూల కారణం ఏంటిది, ఎక్కడ చేయాలన్నది అర్థమైంది కదా. సో బాడీలో బర్నింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయ్యి ఏమైంది? ఒక రకమైనటువంటి కలత, ఒక రకమైనటువంటి చిత, ఒక రకమైనటువంటి వేదన, నొప్పి, పెయిన్ఫుల్గా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనతోటి ఏమైతుంది? బాడీలో ఒక రకమైనటువంటి సెన్సేషన్ డెవలప్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి ఆలోచన వచ్చింది, మీ అబ్బాయి టాప్ వచ్చేసాడు, మెరిట్ వచ్చేసాడు, మెడిసిన్
ఏమంది నెట్ ప్రాబ్లం అవుతుంది, స్టక్ అవుతుంది. ఏం కాదు. వచ్చింది తీయలేదు, అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు కదా. అర్థమైందా? సో ప్రతి ఆలోచనతో ఏమైతుందని ఐదర్ నెగటివ్ ఆర్ పాజిటివ్. సెన్సేషన్ ఏమైతుందని, సెన్సేషన్ అంటే ఫీలింగ్, వేదన బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పెయిన్ఫుల్ ఏదైనా సంఘటన జ్ఞాపకం వచ్చింది, ఎవరో తిట్టింది జ్ఞాపకం వచ్చింది, ఎవరో కొట్టింది, అప్పుడు ఏమైతుంది బాడీలో నొప్పి నొప్పి రకమైనటువంటి సెన్సేషన్ వస్తుంది. మంచిగా అనిపిస్తలేదు, నిద్ర వస్తలేదు, కూర్చుండాలనిపిస్తలేదు, తినాలనిపిస్తలేదు. ఏమైతుందని అంటే అది ఎట్లా వచ్చింది, థాట్. అది ఎలా అవుతుందని, ఏ రకంగా అవుతున్నది, మన మనసులో ఎలాంటి ఆలోచన వస్తే అలాంటి సెన్సేషన్ బాడీలో వస్తుంది. మన మనసులో ఎలాంటి ఆలోచన వస్తే మన బాడీలో అలాంటి సెన్సేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉన్నది, దాంట్లో మీరు కలర్ వేసింది అనుకో, రెడ్ ఏమైతే, బ్లూ వేసింది అనుకో ఏమైతే. అంటే ఎలాంటి కలర్ వేస్తే అలాంటి అది దాని రూపం మారిపోతుంది. సో ఆలోచన ఎలాంటిది వస్తే బాడీలో సెన్సేషన్ అలాగే వస్తుంది. పాజిటివ్ ఏదైనా మంచి సంఘటన జ్ఞాపకం వచ్చింది, మంచిగా అనిపించింది. ఏదన్నా నొప్పి కలిగించే సంఘటన జ్ఞాపకం వచ్చింది, నొప్పి నొప్పి అనిపిస్తుంది. ఓకే, అంటే ఆలోచన పాస్ట్ వచ్చినా, గతంలో వచ్చినా, లేకపోతే ఇప్పటిది వచ్చినా, గతంలో వచ్చినా ఇప్పటిది వచ్చినా బాడీలో ఏమైతున్నది, నచ్చలే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం నచ్చలే, మనం చెప్పిన కర్రీ అండలే అనుకో మిస్సెస్, ఏమైంది, మనం చెప్పకుండానే మనకు నచ్చింది అంటుంది అనుకో. సో ఇది ఏమైతున్నది, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కదా ఎవ్రీ సెకండ్. బాడీలో ఉన్నది బాడీ ఒకటే, కానీ అది ఒకసారి పాజిటివ్ యాక్ట్ చేస్తున్నది, ఒకసారి ఒకసారి ఆనందంగా ఉంటున్నది, ఒకసారి దుఃఖపడుతున్నది, బాధపడుతున్నది. ఉన్న బాడీ ఒకటే, కానీ రెండు రకాల యాక్షన్ జరుగుతుంది. అంతేనా? సో ఇది దేనిపైన డిపెండ్ ఉన్నది, మనం ఎలా ఫీల్ అవుతున్నాం ఆ విషయం, మనము ఏ రకంగా ఫీల్ అవుతున్నాం అన్న దానిపైన ఇది డిపెండ్ అయి. ఓకే, మనం ఏ రకంగా ఫీల్ అవుతున్నాము, మనం ఏ రకంగా బయట ఏం జరిగినా, బయట జరిగిన దాంతో సంబంధం లేదు, మనం ఎలా ఫీల్ అవుతున్నాం అన్న దాని పట్లనే సంబంధం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వస్తుంది బాగా, చాలా మంది ఏం చేస్తారు, వర్షం వస్తుంది స్టార్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, ఉరుకుతారు. ఏడికి ఉరుకుతారు, ఇంట్లోకి, ఇంట్లోకో ఏదో షెడ్ కిందకి. వర్షం వచ్చింది అనుకో, కొందరు చూస్తారు కదా వర్షంలో ఉరుకొస్తారు, ఎందుకు, ప్రశాంతం, దాన్ని ఎంజాయ్ చేస్తారు. వర్షం ఒకటే, ఒకరేమో బాధపడుతున్నారు, ఒకరేమో సంతోషపడుతున్నారు. వర్షం ఒకటే, ఒకరు బాధపడుతున్నారు, ఒకరు. సో మనం ఎలా ఫీల్ అవుతాం, దాన్ని ఏ రకంగా మనం దాన్ని స్వీకరిస్తాం అన్నది ఇంపార్టెంట్, ముఖ్యం. బయట ఏం జరుగుతున్నది అన్నది మనం ఎలా ఫీల్ అవుతున్నాం అన్నది ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తిట్టింది అనుకో, చలో ఎప్పుడో తిట్టి, చలో ఇప్పుడే, గతందైనా ప్రెసెంట్ లేదా ఫ్యూచర్ లో తిడతాడు, మా బాస్ తిడతాడు, ఆయన తిడతాడు, ఏదో తిడతాడు, కలిస్తే తిడతాడు అనుకున్నాం. అలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా బాడీలో నాకు మస్తు కావాలి, ఇంకా తిట్లని ఎవరన్నమాట, బాస్ తిట్టాలా, మా మిస్సెస్ నన్ను తిట్టాలి, మా ఇంట్లో తిట్టాలి, సొసైటీ తిట్టాలి. ఎవరన్నా ఉన్నారా ఇక్కడ, ఏమంటారు, వద్దంటారుగా, ప్రశంసిస్తున్నారు. అంటే బాగా అప్రిషియేట్ చేస్తున్నారు, అరే నువ్వు చాలా గ్రేట్, చాలా గొప్పవి, చాలా మేధావి, చాలా బుద్ధిమంతుడివి. ఏమైతున్నది బాడీలో, ఏమైతున్నది బాడీలో, ఏమైతుంది, సంతోషం. నాకొద్దు
అంటారా? అప్పుడు ఏమంటారు? ఇంకా నువ్వు కూడా నేను గ్రేట్, నువ్వు కూడా నేను గ్రేట్, నేను చాలా గొప్ప, చాలా మేధావి అంటారా? కోరిక ఏముంటది? వద్దంటారా? వద్దు, నన్ను ఎవరు అట్లా మంచోడు అనద్దు, బుద్ధిమంతుడు, ఇంటెలిజెంట్, మేధావి అనద్దు, అది వేస్ట్ అంటారు. ఎవరు కావాలి? అదేం కావాలి? ఇంకా ఈయన అనాలి, ఈ దేశం అనాలి, మొత్తం ప్రపంచం అనాలి, రైట్? కానీ ఎవరన్నా నెగటివ్ అన్నారు అనుకేమంటే వద్దు, ఎవరన్నా వద్దు అంటే కావాలి ఒకటి, వద్దు ఒకటి. మన రియాక్షన్ ఎట్లుంటుంది? ఒక విషయం పట్ల నెగటివ్, ఒక విషయం పట్ల పాజిటివ్ ఉంటుంది. ప్రశంసిస్తేనేమో కావాలి, నెగటివ్ ఉంటేనేమో అసలు ఏం జరుగుతుంది? నేను ఇప్పుడే చెప్పాను, వర్షం ఒకటే, ఒకరు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఒకరు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఒకరు దాని దగ్గరికి వస్తున్నారు, ఒకరు సో అది డిపెండ్ ఆన్ అవర్ మైండ్ సెట్. అది మన మనసు పైన, మన మైండ్ పైన ఆధారపడి ఉన్నది. క్లోజ్ వస్తుంది కదా, ఇది క్లోజ్ వస్తుంది కదా, ఎన్ఎస్ఎస్ అంతా దేనిపైన డిపెండ్ అయి ఉన్నది? కంప్లీట్ మన ఆలోచన పైన డిపెండ్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పప్పు ఉన్నది, ఒకరు మస్తు ఆనందంతో తింటున్నారు, ఇది పప్పు, ఇది మనసులో అది వదలే లేదు బుద్ధ. ఒకరేమో పప్పు ఒకటే, కర్రీ ఒకటే, ఒకరేమో ఆనందిస్తున్నారు, ఒకరేమో ద్వేషిస్తున్నారు. సో అంటే దీనికి అర్థం ఏంటిది? అది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ అవర్ మైండ్ సెట్. మన మనసు ఎట్లా ఉన్నది అన్న దానిపైనే డిపెండ్ అయింది. సో ఏమైతుంది అప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ కావాలనుకుంటున్నాం, మంచిది కావాలి, ఇది కావాలి, ఇది వద్దు, ఇది కావాలి. సో మనం రెండింటిలో డివైడ్ అయిపోయినాం, ఒకటి నెగటివ్, ఒకటి పాజిటివ్. మనం నెగటివ్ ఏమంటాం? వద్దు. పాజిటివ్ ఏమంటాం? కావాలి. పాజిటివ్లో కావాలి, నెగటివ్ వద్దు. ఇప్పుడు ఆ మెకానిజం ఎట్లా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎవరన్నా చిట్టి స్టూపిడ్ అవ్వ చిట్టి లేదు, అరే అన్నావు ఏదో ఒకటి, అప్పుడు ఏమైతుంది? సో దాని మెకానిజం ఉంటుంది, దానికి ఒక యాక్షన్ ఉంటుంది. మనసు ఉంటుంది కదా, మైండ్. ఏంటిది? ఒకటి దీంట్లో ఈ మైండ్ అనేది 4 భాగాలు ఉంటాయి. దీంట్లో 4 అంగాలు ఉంటాయి, 4 పార్ట్స్ ఉంటాయి. గుండెకు 4 భాగాలు ఉంటాయి కదా, తెలుసు కదా కొందరు. అలాగా మైండ్ కూడా ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 4 భాగాలు ఉంటాయి. మైండ్కు 4 భాగాలు ఉంటాయి. ఏమైతుందంటే ఫస్ట్ భాగం దీన్ని ఏమంటారు? సైన్స్. ఏమంటారు? అంటే దీన్ని ఏమంటారు? విజ్ఞానం. ఏమంటారు? విజ్ఞానం. విజ్ఞానం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎవరన్నా స్టూపిడ్ అన్నారు, మన ఎవరన్నా స్టూపిడ్ అన్నారు, విన్నా, వచ్చింది, వర్డ్ వచ్చింది, కళ్ళు విన్నాయా, చెవి కదా, చోలు, స్కిన్ విన్నా, చోలు, ఇయర్స్. రిసీవ్ ఏం చేసుకున్నది? చెవు చేసుకున్నది. చెవు విన్నది, కేవలం వినడం. ఇది ఏమంటారు? దీన్ని ఫస్ట్ స్టెప్ విజ్ఞానం అంటారు, అంటే సైన్స్. అది వినడం. ఈ పంచేంద్రియాలలో ఇది ఒకటి ఇంద్రియం. సో ఇది ఇచ్చారు, విన్నది అంతే. ఇది దీనికి తెలియదు స్టూపిడ్ అంటే. చెవు డిసైడ్ చేస్తుందా? దానికి ఒక వాయిస్ వచ్చింది, అది తీసుకున్నది అంతే, ఆ వాయిస్ రిసీవ్ చేసుకున్నది అంతే. కానీ చెవు డిసైడ్ చేస్తుందా? డిసైడ్ చేయదు. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ ఏమంటారు? సెకండ్ సంజ్ఞ అంటారు అన్నమాట. సెకండ్ ఏమంటారు? సంజ్ఞ. సంజ్ఞ అంటే దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం మరాఠీ వచ్చిన వాళ్ళు ఉండవచ్చు, హిందీ వచ్చిన వాళ్ళు ఉండవచ్చు. పదాలు వేరు ఉంటాయి, అర్థాలు వేరు ఉంటాయి. పదాలు అర్థాలు వేరు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నానా అన్నారు అనుకోండి, అక్కడ మీరు నానా అంటే ఏంటి? ఈడ మన నాన్న అంటే తండ్రి. అంతేనా? డిఫరెన్స్ ఉంది కదా.
ఆడ నాన్న అంటేనేమో తాత, ఈడ నాన్న అంటే తండ్రి. సో ఈడ తండ్రి ఎందుకు, అక్కడ తాత ఎందుకు? పదం ఒకటే కానీ ఆడనేమో తాత అని అంటారు, ఈడనేమో డాడీ అని అంటారు. ఎందుకు? మీరు ఎందుకు దాన్ని తాత అనుకోవట్లేదు? ఎందుకంటే మనకు చిన్నప్పటి నుండి లేదు, నాన్న అంటే డాడీ, నాన్న అంటే డాడీ, డాడీ అంటే నాన్న. ఓకే, అది మన బ్రెయిన్లో, మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఏంటిది? నాన్న అంటే డాడీ, డాడీ అంటే నాన్న. అక్కడ నాన్న అంటే ఏంటిది? తాత. ఇక్కడ తాత. సో ఇది ఏమైంది? సంజ్ఞ. ఓహో స్టూపిడ్. చెవు డిసైడ్ చేస్తే, చెవు జస్ట్ రిసీవ్ చేసుకున్నది. సెకండ్ పార్ట్కి వచ్చాక కంపారిజన్ చేస్తున్నది గతంతో. దేనితో कंपैरिजन చేస్తున్నది? समझ में आ रहा है? किससे कंपेयर कर रहा हो? वर्ड और शब्द पास्ट से कंपेयर. फॉर एग्जांपल स्टूपिड. अरे स्टूपिड का क्या मतलब है? कंपैरिजन జరుగుతుంది గతంతో. అంటే మూర్ఖుడు, నేను మూర్ఖుడినా. కంపారిజన్ ఎక్కడైతున్నది? సంజ్ఞ. అంటే సెకండ్ స్టెప్ లో అది కంపారిజన్ గతంతో అవుతుంది. సెకండ్ స్టెప్ లో గతంతో కంపారిజన్ అవుతుంది. సో ఈ సెకండ్ స్టెప్ ఏంటిది? సంజ్ఞ. సో ఇక్కడ రిసీవ్ అయింది, ఆ పదం వచ్చింది, చెవుకు తగిలింది, చెవు నుండి అది మైండ్కి వెళ్ళిపోయింది, సెకండ్ ప్లేస్ లో వెళ్ళిపోయింది, అక్కడ కంపారిజన్ జరిగింది. స్టూపిడ్. స్టూపిడ్ అంటే మూర్ఖుడు, మూర్ఖుడు అంటే తిట్టు. అది वो गाली है, मेरे को गाली दे रहा, वो गाली है. तो गाली चाहिए या नहीं चाहिए? नहीं चाहिए. वद्दु అయితుందా నెగటివ్? వద్దు. గాలి नहीं चाहिए. चाहिए? కావాలా? తిట్టు కావాలా? ఎవరికైనా తిట్లు ఎవరైనా కోరుకుంటారా? సో नहीं चाहिए, नहीं चाहिए. దాన్ని నెగటివ్ కదా. సో సెకండ్ స్టెప్ ఏంటి? తిట్టు. నిర్ధారణ అయిపోయింది, నిర్ధారణ వచ్చేసింది. సో థర్డ్ స్టెప్ లో ఏమంటారు? దీని అంటారు సంవేదన అంటారు. దీన్ని ఏమంటారు? సంవేదన అంటే సెన్సేషన్. ఇదేంటిది? సెన్సేషన్. సెకండ్ థర్డ్ స్టెప్ ఏంటి? సెన్సేషన్. ఇక సెన్సేషన్ బాడీలో స్టార్ట్. తిట్టు కదా. ఏం సెన్సేషన్ స్టార్ట్ అయింది బాడీలో? నెగటివ్. नहीं चाहिए. नहीं नहीं नहीं, मैं मूर्ख नहीं, मैं स्टूपिड नहीं, मैं तो एकदम इंटेलेक्ट, एकदम बुद्धिमान, एकदम ఏమంటారు? మేధావి. నేను ఒక మేధావి, ఇంటెలెక్చువల్. నేను స్టూపిడ్ నా? సో ఇది ఏమైతున్నది? బాడీలో ఏమైతున్నది? బర్నింగ్ సెన్సేషన్ స్టార్ట్. ఒక రకమైనటువంటి నెగటివ్ కెమికల్ రియాక్షన్ అయిందా? థర్డ్ ఫేజ్ లో ఎక్కడైతున్నది? అది థర్డ్ స్టెప్ లో అవుతున్నది. అంటే విజ్ఞాన, సంజ్ఞ, సంవేదన అంటారు. సంవేదన అంటే సెన్సేషన్, పాజిటివ్ సెన్సేషన్ ఆర్ నెగటివ్, బట్ సెన్సేషన్. దాన్ని ఏమంటారు? సెన్సేషన్. సో ఆ సెన్సేషన్ డెవలప్ అయ్యింది. మంచిగా అయితేనేమో పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, అరే తుమ్ బహుత్ బుద్ధిమాన్, పాజిటివ్ సెన్సేషన్. और बोलो, और बोलो. चाहिए అంటే ఇంకా కావాలి నాకు. ఓకే, అర్థమవుతుందా? పైన వెళ్తుంది. మనసు 4 భాగాలు, మైండ్ 4 భాగాలు ఉంటాయి. మనసు ఎట్లా వర్క్ చేస్తుంది? ఫస్ట్ విజ్ఞానం, దాన్ని సైన్స్ అంటారు. సంజ్ఞ అంటే నామన్క్లేచర్, దానికి ఒక పేరు ఇచ్చేసినాం, డిసైడ్ చేసినాం అన్నాడు. స్టూపిడ్, ఓహో మూర్ఖుడు, అది డిసైడ్ అయిపోయింది. అంటే నేను ఇచ్చేసినాను. సంజ్ఞ అంటే ఏంటిది? దానికి ఒక పేరు, డిసైడ్ అయింది. ఎందుకు? పాతకాలంలో, ఫర్ ఎగ్జాంపుల్, పాతకాలంలో స్టూపిడ్ అంటే చాలా మేధావి అని అర్థం అనుకో, అదే ఫీల్ అవుతాం మనం. కానీ స్టూపిడ్ అంటే మూర్ఖుడు అని చెప్పారు కదా. సో ఇది మనం ఇచ్చిన వర్డే. ఎవరు ఇచ్చిన వాడు? ఆ పదం మనం ఇచ్చిన. సో ఇక్కడ ఏమైతుందని? నెగటివ్ సెన్సేషన్ స్టార్ట్. అయితే నెగటివ్ సెన్సేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నది? అది లైట్ ఆన్. నెగటివ్ సెన్సేషన్ ఎక్కడ వస్తున్నది? ఏడా? శరీరం. ఎక్కడ ఈ మెకానిజం జరుగుతున్నది? మైండ్ లో.
ఒకరు తిట్టిండ్రు, చెవు రిసీవ్ చేసుకున్నది, అది మైండ్కి వెళ్ళిపోయింది, అది సెకండ్ ఫేజ్కి వెళ్ళింది, స్టూపిడ్ అంటే మూర్ఖుడు అని తెలిసింది. దాని తర్వాత బాడీలో అంటే బాడీకు మైండ్కు సంబంధం ఉందా లేదా? అంటే ఏం ఆలోచన వచ్చినా మైండ్ ఏం ఆలోచించినా దాని ప్రభావం బాడీ. సో ఇది ఆలోచన వచ్చింది, ఇది రిసీవ్ చేసుకున్న దాని ప్రభావం ఏడబడుతున్నది బాడీ, దాని ప్రభావం ఏడబడుతున్నది. సో బాడీలో ఏమవుతున్నది? ఒక రకమైనటువంటి బర్నింగ్, ఒక రకమైనటువంటి సెన్సేషన్, సంవేదన అంటే దీన్ని ఏమంటారు? సంవేదన అంటే వేదన, పాజిటివ్ ఆర్ సంతోషం లేకపోతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వద్దు అని అనుకున్నారా? అయిపోయిందా? తిట్లు ఎవరన్నా స్వీకరిస్తారా? రిజెక్ట్ చేస్తారు, వద్దు వద్దు. సో మనసు ఏం చేస్తున్నది? రిజెక్ట్ చేస్తుంది. సో బాడీలో సెన్సేషన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మీరు ఉల్టా ఆయన తిట్టింది అనుకో, రివర్స్ అయ్యి నువ్వు కూడా స్టూపిడ్ అయిపోయి, నువ్వు కూడా యాక్చువల్లీ దేనికి రియాక్ట్ అవుతున్నాం మనము రియాక్ట్ అవుతాం కదా, ఎవరన్నా మనం తిట్టినా లేకపోతే ఏం చేసినా రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అవుతే నేను కిసీని కుछ बोला होते యాక్చువల్లీ వాస్తవానికి మనం దేనికి రియాక్ట్ అవుతున్నాం? దేనికి అవుతున్నాం తెలుసా? ఆ పర్సన్కి కాదు, ఆ తిట్లకు కాదు, ఆ వ్యక్తికి కాదు, ఆ పర్సన్కి కాదు, ఆ సిచ్యువేషన్కు కాదు. దేనికి రియాక్ట్ అవుతున్నాం? మన ఓన్ సెన్సేషన్ రియాక్ట్. మన బాడీలో జరుగుతున్న దానికి రియాక్ట్ అవుతున్నాం. కానీ మనకేమనిపిస్తుంది? ఆ పర్సన్ తిడుతున్నా, ఆ పర్సన్ పైన కోప్పడుతున్నా. యాక్చువల్లీ దేనికి రియాక్ట్ అవుతా ఉంటాం? మన ఓన్ బాడీలో జరుగుతున్నటువంటి నెగటివ్ పెయిన్ఫుల్ సెన్సేషన్ ఉంటుంది కదా, దానికి రియాక్ట్ అవుతున్నాం. కానీ మనకేమనిపిస్తుంది అంటే మళ్ళీ నేను. సో ఇది మనకు తెలియదు. అర్థమైందా? మీ మిస్సెస్కు, మీ తల్లిదండ్రులకు, లేదా మీ ఫ్రెండ్స్కు, ఈ సొసైటీకి రియాక్ట్ అవ్వట్లేదు. మీ బాడీలో ఏ సెన్సేషన్ అయితే వస్తున్నదో అది వద్దు మీకు. ఆ నెగటివ్ వద్దు, అది ఆ బర్నింగ్ వద్దు, ఆ నొప్పి వద్దు. సో దీనికి రియాక్ట్ అవుతున్నాం. దేనికి రియాక్ట్ అవుతున్నాం? అర్థమవుతుందా? బాడీలో జరుగుతున్నటువంటి నొప్పి రకమైనటువంటి సెన్సేషన్ సంవేదన ఏదైతే ఉన్నదో దానికి మనం రియాక్ట్ అవుతున్నాం. కానీ మనకేమనిపిస్తుంది? ఎదుటి వ్యక్తి పైన అవుతున్నాం, నీకు నువ్వే రియాక్ట్ అవుతున్నావు. అర్థమైందా? దేనికి రియాక్ట్ అవుతున్నాం? ఎదుటి వ్యక్తికి కాదు, ఈ సెన్సేషన్ కు రియాక్ట్ అవుతున్నాం. ఇది వద్దు, పెయిన్ఫుల్నెస్ వద్దు, బాధ వద్దు, నొప్పి వద్దు. బాడీలో జరుగుతున్నటువంటి సెన్సేషన్ రియాక్ట్ అవుతున్నాం. మనకేమనిపిస్తుంది అంటే ఎదుటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తిట్టేసిండు, ఆ వ్యక్తి ఆడ లేడు, వెళ్ళిపోయింది. తిట్టిన తర్వాత ఈ ప్రాసెస్ జరిగింది కదా, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ లో మనం రియాక్ట్ అవుతున్నాం కదా. అంటే మనకు రియాక్ట్ అవ్వట్లేదు, మనం ఏమవుతున్నాం? మనకు ఫీలింగ్ వస్తున్నది కదా. సో ఫోర్త్ స్టెప్ ఏమంటారు? సంస్కారం. ఫోర్త్ స్టెప్ ఏమంటారు? హ్యాబిట్. వద్దు, సంస్కారంలో మారిపోయింది. నువ్వు రియాక్ట్ అయినావు అనుకో, నువ్వు రియాక్ట్ అయితే అది ఏమైపోతుంది? సంస్కారం అయిపోతుంది. నువ్వు రియాక్ట్ కాలే, సెన్సేషన్ వచ్చింది, నువ్వు కామ్గానే ఉన్నావు. అంటే అగ్గి మండుతుంది, ఇక నువ్వు దాంట్లో నీళ్ళు వేయలే, పెట్రోల్ పోయేది, నువ్వు కామ్గానే ఉన్నావు. ఏమైంది? కొద్దిసేపు తర్వాత మంట ఏమైంది? మంట మండుతున్నది, నువ్వు దాంట్లో నీళ్లు పోయలే,
నువ్వు దాంట్లో పెట్రోల్ పోయాలి, కొద్దిసేపు తర్వాత సో ఏమైతుంది, ఒకవేళ మనం రియాక్ట్ కాకపోతే కొద్దిసేపు తర్వాత నా లోపల మంట ఉండే, అందుకే మండుతున్నది. నా లోపల నీళ్లు ఉన్నాయి అనుకో, నువ్వు అగ్గిపుల్లు వేసినావు అనుకో, ఏమైతే నా లోపల నీళ్లు ఉన్నాయి, బరువు ఉన్నది, ఎవడన్నా అగ్గిపుల్లు వేసాడు, ఏమైతే ఆరిపోతుంది. ఎప్పుడు మండుతుంది? మంట ఉన్నప్పుడే మండుతుంది, పెట్రోల్ ఉంటేనే మండుతుంది. సో మన మనసును ప్రశాంతంగా హ్యాపీగా పెట్టుకున్నాం అనుకో, ఇవాడు ఏమన్నా ఏం కాదు, ఆడ అగ్గిపుల్లు వేసినా పెట్టు ఏం కాదు. సో రియాక్ట్ కావడం కాకపోవడం మన పైన ఆధారపడి ఉన్నది. మన పైన ఏమైంది? నేను ఇప్పుడు చెప్పినా కదా, మండుతున్నది, నువ్వు నీళ్లు పోయలే, పెట్రోల్ పోయాలి, కొద్దిసేపు మండుతుంది 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 మండుతుంది, కట్టెలు అయిపోతాయి, ఒడిసిపోతుంది, ఆటోమేటిక్ ఏమైతుంది ఆటోమేటిక్. కానీ నువ్వు రియాక్ట్ అయినావు అనుకో, రియాక్ట్ అయితే ఏమైతుంది? డబల్ అవుతుంది, ట్రిబల్ అవుతుంది. ప్రతిసారి రియాక్ట్ అవుతుంటే ప్రతిసారి లీటర్ పెట్రోల్ పోసినట్టే. మనం రియాక్ట్ కావాలా వద్దా? మరి దేనికి రియాక్ట్ అవుతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికి రియాక్ట్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి మనం రియాక్ట్ అవుతున్నాం, అప్పుడు ఏమైతుంది? ఒక వ్యక్తికి రియాక్ట్ అవుతున్నాం, లేకపోతే మనకు మనమే రియాక్ట్ అవుతాం. ఈ రెండిట్లో ఏం చేస్తాం? రియాక్ట్ అవుతారా? సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది, మనం ఎదుటి పర్సన్ గా రియాక్ట్, మన ఓన్ సెన్సేషన్ మన ఓన్ సెన్సేషన్ అవుతాం. ఇప్పుడు 10% రియాక్ట్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్నది ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి గ్లాస్ తీయాలి, అర్థమవుతుందా చెప్తే? అందుకే చిన్న చిన్న ఇన్సిడెంట్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ తోటి ఏదో చిన్నగా ఆర్గ్యుమెంట్ అయింది కదా, ఎందుకు జరుగుతాయి? ఆ ఇన్సిడెంట్ మూలంగా కాదు, ఆల్రెడీ లోపల అటమ్ బాంబులు పెట్టుకొని ఉన్నాం, అణుబాంబులు పెట్టుకొని ఉన్నాం, ఎప్పుడు బ్లాస్ట్ అయితే మనకి వస్తుంది. కానీ మీరు దాంట్లో పెట్రోల్ వేయాలి, అయ్యాది ఉండే వరకు ఉంటుంది, పెట్రోల్ ఉన్నంతసేపు ఉంటుంది, కాలిపోతుంది. మీరు దాంట్లో ఏం చేయవలసిన అవసరం, నువ్వు రియాక్ట్ కావద్దు. వస్తుంది కోపం, చూసుకోవాలా, సెన్సేషన్ మంచిగా అనిపిస్తలేదు, ఓకే చూస్తున్నా చూస్తున్నా చూస్తున్నా, పెరుగుతున్నది పెరుగుతున్నది పెరుగుతున్నది, ఎంత పెరుగుతుంది? కట్టెలు ఉన్నంతసేపు ఆగుతుంది, దాని తర్వాత నువ్వు పెట్రోల్ పోసి నువ్వు నీళ్లు పోయకున్నా అయిపోతుంది. సో ఇట్లా విజ్ఞాన, సంజ్ఞ, సంవేదన, సంస్కారం. ఈ సంస్కారం అనేది దీనిపైన డిపెండ్ ఉంటుంది. ఈ సంస్కారం ఎట్లా పెరుగుతుంది? ఒకవేళ నువ్వు రియాక్ట్ అయితే అది డబల్ అవుతుంది. అది మళ్ళీ మన దాంట్లో, మన ట్యాంక్ లో 10 లీటర్లు ఉన్నాయి పెట్రోల్, నువ్వు రియాక్ట్ అయినావు అనుకో, ఇంకొక లీటర్ యాడ్ చేసినాడు, మళ్ళీ రియాక్ట్ అయితే ఇంకో లీటర్, రియాక్ట్ కాకపోతే ఇది 9 అవుతుంది, 8 అవుతుంది, 7 అవుతుంది, 6 అవుతుంది, తగ్గుతుంది. ప్రతిసారి అలాంటి సిచ్యువేషన్ వస్తున్నది, నువ్వు రియాక్ట్ కావట్లేదు, నువ్వు కోప్పడట్లేదు, ఏమైతున్నది? ఈ పెట్రోల్ 1 లీటర్ కాలిపోతున్నది కదా, ఏమైతున్నది? 1 లీటర్ పెట్రోల్ కాలిపోతున్నాయి కదా, నువ్వు జస్ట్ చూస్తున్నావు అంతే. తగ్గుతుందా లేదా? ఆటోమేటిక్గా తగ్గుతుంది. అర్థమవుతుందా చెప్పే విషయం? కొంచెం డీప్ లెవెల్లో ఇది మీకు యాక్చువల్లీ మనస్సును స్టడీ చేస్తే ధ్యానంలో చాలా డీప్ వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్క విషయం అర్థం. మనసు ఇంత లోతు ఉంటుంది, దీని కార్యాచరణ ఎట్లుంటుంది, దీని యాక్టివిటీ ఎట్లుంటుంది, మనసుని ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? మనసును ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ కేవలం థియరిటికల్ గా నేను చెప్పి మీరు సిలబస్ లో రాసుకొని ఇది సంఖ్య, ఇది విజ్ఞానం, ఇది సంఖ్య, ఇది సంవేదన, ఇది సంస్కార్, ఇది ఇట్లా ఇది చెప్పింటది, అది డిసైడ్ చేయదు, సంఖ్య డిసైడ్ చేస్తుంది, మళ్ళా దానికి సంవేదన రియాక్ట్ అవుతుంది, అది సంస్కారంగా మారుతుంది అని మీరు పెద్ద థీసిస్ రాసింది అనుకో,
ప్రాక్టికల్ గా చేస్తేనే మార్పు ఉంటుంది. ఇవన్నీ థియరిటికల్ విషయాలు కాదు, ఇవన్నీ టీచింగ్ చేసే విషయాలు కాదు, ప్రాక్టికల్ గా అనుభూతి చెందే విషయాలు ఇవన్నీ. మీ పీస్ఫుల్నెస్ లో, మీ ప్రశాంతతలో ఎంత తేడా ఉన్నది. ఫస్ట్ కంటే నేను ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నా, ఫస్ట్ కంటే ఎంత నేను తృప్తిగా ఉండగలుగుతున్నా, మొదటి కంటే ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నా. నా చికాకు పెరుగుతున్నదా, ప్రశాంతత పెరుగుతున్నదా, నా ద్వేషం పెరుగుతున్నదా, నా సంతోషం పెరుగుతున్నదా, ఏం పెరుగుతున్నది అది మీకు అర్థం. ఓకే, ఎనీ డౌట్? సో ఇది మీరు డీప్ మెడిటేషన్ లో వెళ్తే మాత్రం ఈ విషయాలు మీకు అర్థం కావు. మీరు మళ్ళీ అదే 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 రొటీన్ లో మీకు మీరు ఆన్ చేసుకుంటా ఉంటారు. ప్రతిసారి పెట్రోల్ పెంచుకుంటా ఉంటారు, మంట పెంచుకుంటా ఉంటారు, కాలిపోతా ఉంటారు. ఓకే, ఎండ్ చేసి డౌట్ ఉంటే చెప్పండి. అది ఎండ్ చేసి టెస్ట్ Finish. ఫినిష్.